ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం చిన్న హిందువులలో చిన్న మేలుకొలుపు తీసుకురావడానికి మనల్ని మనం సంస్కరించుకోవడంలో భాగంగా చిన్న మెట్టుగా భావించండి. టోపియమ్మ ఈమె అరుణాచలంలోనే ఒక పుణ్యక్షేత్రం. అంటే అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన భక్తులు ఎంత మూఢనమ్మకంలో ఉన్నారంటే దేవుణ్ణి దర్శించడం మానేసి ఈమెనే దేవతనే ఒక దేవుని చేసి వచ్చిన వాళ్ళందరూ ఈమె కాళ్ళ మీద పడి ఈమెని మొక్కుతూ ఈమె చుట్టూ ఆమె అంటే పిచ్చిది కాబట్టి వీళ్ళు పిచ్చి వాళ్ళలోకి ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఎంత తక్కువ జ్ఞానం, ఎంత ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న ఇటువంటి వాళ్ళే కదా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి చివరికి వాళ్ళకి ఏదో మిరాకిల్స్ జరుగుతాయని, లేకపోతే మీ ఇంట్లో ఉద్యోగం వస్తుంది, మీకు అనారోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్తే ఆ గొర్రె మతంలోకి పోయేది వీళ్ళే కదా. మతం మారిపోయి మళ్ళీ హిందుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యే వాళ్ళు వీళ్ళే కదా. సెక్యులర్ హిందువులు అంటే ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు, వీళ్ళే సెక్యులర్ హిందూ. టోపియమ్మ ఆమెని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? ఆమె వేసుకోవడానికి సరిగా బట్టలు కూడా లేక బట్టల మీదే ఉమ్మేసుకొని చూడడానికి ఒక జిగుప్సాకరమైన ఒక మనిషిలాగా ఉంటూ చుట్టూ ఉమ్మేసుకుంటూ తిరుగుతూ అంత అసహ్యంగా కనిపిస్తూ ఏదో ఆమె పిచ్చి పట్టినామని సాధారణంగా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద జాలి ఉంటుంది, వాళ్ళని ఏం చేయాలని కాదు. కానీ ఇక్కడ జనాలది ఎంత మూఢనమ్మకం, దాని గురించి మాత్రమే ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ఈ టాపిక్ మాట్లాడుకోవడం జరిగింది. పిచ్చి పట్టి ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వ్యక్తిని పట్టుకొని దేవతని చేసి స్వామివారి దర్శనాన్ని కోసం వచ్చిన మీరు అతన్ని దర్శించుకోవడం వదిలేసి మళ్ళీ ఇంకా అజ్ఞానంలోకి పోతారు. ఎవడైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే రోగం తగ్గించుకుందామని పోతారు, కొత్త రోగాన్ని తెచ్చుకుందామని పోతారా? ఇప్పుడు పోయినది కొత్త రోగం తెచ్చుకున్నట్టుంది. నువ్వు ఇంకా బయట నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రాకపోయినా పర్లేదు, ఇంత అజ్ఞానంలోకి పోతే ఇంకా చాలా డేంజర్ కదా అండి. అది సాయం చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదు కదా. సనాతన ధర్మానికి ఎంత నష్టం జరుగుతుంది ఇటువంటి వల్ల. ప్రసార మాధ్యమాల ద్వారా చూసిన వేరే వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. మాస్టర్లు ఈ మరకలు ఏమంటారు చూసి, మీదే దాంట్లో సక్కలేదు, మీరు రాళ్ళని మొక్కుతారు, రప్పలు మొక్కుతారని ఇడికి అంటున్నారు వాళ్ళు. మొత్తం సర్వాంతర్యామి మన పరమాత్మ అనేది మన సిద్ధాంతం వాళ్ళ మైండ్లకు అర్థం కూడా కాదు. దాన్ని చేసి చెప్పడము, దాన్ని తెలుసుకొని వాళ్ళ కౌంటర్ వేయడం పనిచేసి వీళ్ళ వల్లనే కదా వాళ్ళ అటువంటి వాళ్ళకి ఇంకెంత ఆయుధం దొరికినట్టు అవుతుంది. ఉమ్మేసుకొని చొంగగార్చుకుంటూ తింటూ తిరుగుతూ ఉన్న ఆమె కాళ్ళు పట్టుకోవడము, ఆమెను మొక్కడం వల్ల హిందూ జాతి ఎంత అజ్ఞానంలో ఉన్నది, ఎంత ఐక్యూ లెవెల్స్ తక్కువలో ఉన్నది. రేపు వీళ్ళందరూ హిందుత్వానికి వ్యతిరేకంగా పాస్టర్ల చేతులు కీలు బొమ్మలుగా మారి మనల్ని హిందుత్వాన్నే ద్వేషించేటట్టు మారుతారు కదా. ఎప్పుడు మేలుకుంటారు. దైవ సన్నిధిలోకి వెళ్ళి సాధారణ మనిషి కూడా కాదు, ఒక మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిని కూడా మొక్కే స్థితిలో ఉన్నారంటే ఎంత దిగజారు. అసలు మతిస్థిమితం లేనిది ఆమెకు కాదు, నిజానికి నాకు తెలిసి ఈ మొక్కే వాళ్ళకి, ఆమె వెంట తిరిగే వాళ్ళకి సరైన మతిస్థిమితం లేదు. కావాలంటే నువ్వు ఆర్థిక సాయం చేసి ఏమైనా కొని మానవతా దృక్పథంతో ఏమైనా తినడానికి, అంతేగాని ఆమె చుట్టూ మీరు తిరిగి ఆమెని దేవతం చేయడం ఏంది? దానివల్ల ఎంత నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది ఇప్పటికే. అసలు విషయాన్ని పక్కన పెట్టి కుసరదరా అసలు సోషల్ మీడియా సనాతన ధర్మానికి ఒక పెద్ద దెబ్బ కదా మీరు చేసేటటువంటిది. ఆమె ఇంటర్వ్యూలు యూట్యూబ్లో చూడండి, ఆమె ఇంటర్వ్యూలు అరుణాచల పుణ్యక్షేత్రం గురించి మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మొట్టమొదటి దేవుని కన్నా కొన్నిసార్లు ముందర ఈమె టోపియమ్మ గురించి, ఈమె గురించే వస్తుంది. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి గురించే వస్తుంది, ఇంత వైరల్ అవుతుంది. కొంతమంది మన పూజారులను కూడా ఈ విషయంలో మనం ఖండించక తప్పని పరిస్థితి. వాళ్ళు మహానుభావులే ఉండొచ్చు, వాళ్ళు నిజానికి పండితులే ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని దాంట్లో తప్పులు ఎవరైనా చేస్తారనేది వాస్తవం, కానీ వాళ్ళు చేసే తప్పులు అనేటివి పెను ప్రభావం అనేది చాలామందికి మంచి ఎక్కినట్టు, మంచి ప్రజల్లోకి వెళ్ళినట్టు చెడు తొందరగా వెళ్తుంది కదా, మంచి అంత తొందరగా వెళ్ళలేదు. కాబట్టి ఇటువంటివే ఫోకస్ చేస్తారు. నండూరి శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ ఛానల్లో ఒక బయట చెప్పడం జరిగింది. ఆమె దగ్గర కూర్చున్నప్పుడు స్మెల్ లేదు, ఆమె ఒక అవధూతలాగా నాకు కనిపిస్తున్నారు అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ అండి. మీరు వీడియో తీసి యూట్యూబ్లోకి ఎక్కిస్తే మీరు వెళ్ళి ఆమెకి నమస్కారం చేస్తే మీరు చాలా విషయాలు మహాభారతం గురించి చాలా విషయాలు ఎంతో జ్ఞానంగా రీసెర్చ్ చేసి చెప్తుంటారు. నేను చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, కానీ తప్పు అనేది తప్పే కదా, కాబట్టి ఖండిస్తున్నాను. మీరంటే చాలా గౌరవం ఉంది, అది వేరే విషయం. అటువంటి మీరు చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది చూసి మేము తగ్గించడానికి చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఇంకా రెచ్చిపోతున్నారు, ఇంకా ఇటువంటి మంచి దాంట్లోకే అట్రాక్ట్ అవుతారు జనాలు అనేది ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి
మతిస్థిమితం లేని వాళ్ళకి మీరు హెల్ప్ చేసి ఫుడ్ అట్లాంటివి పెట్టిస్తే మానవత దృక్పథంతో ఎవరు ఏమన్నారు పెట్టివచ్చు. అంతేగాని మన సనాతన ధర్మమే దెబ్బతినేటట్టు వాళ్ళని ప్రోత్సహించి పిచ్చోళ్ళని చెప్పకూడదు. ఎంగిలి ఛాయ్ కూడా ఆమె తాగి పడేసిన ఎంగిలి కప్పులో ఉన్న ఛాయ్ కూడా తాగితే ఎవరికో రోగం నయమైందంట. రోగం నయం కావడం కాదు, కొత్త రోగాలు వస్తాయి. అట్లా జాగ్రత్తగా ఉండండి. ఇక తిని ఇంక రేపు చెప్పకూడదు కానీ టాయిలెట్ పట్టుకొని కూడా తాగేటట్టున్నారు ఈ జనాలు. ఏమనకపోతే నెత్తిల పేములు చూసడము, బట్టలు మార్పించడం, ఆమె ఇటు చేసిన బట్టలు వేసుకొని దాన్ని పూజ చేయడము, ఇంత దళిద్రమా రోజుకి. అసలు ఇది జ్ఞానమా అజ్ఞానమా? చెప్తున్న కొట్టే వాళ్ళకి ఇట్లా చేస్తుంది. తెలుసుకోవాలా సనాతనం అంటే ఏంది, గ్రంథాలు చదవాలా, వినాలా. మహా ప్రవచనకర్తలు ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఇట్లా ఎంగిలి కార్చుకుంటూ వాళ్ళ చుట్టూ తిరగడం. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించి వాళ్ళకి తగినట్టుగా షేర్ చేసి హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని నిలబెట్టాలి. కలియుగంలో హిందుత్వానికి పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. పాస్టర్లు రెచ్చిపోతున్నారు రోజుకి. మనం చూస్తూనే ఉన్నాం. మన దేవీ దేవతలని ఎంత దూషణ చేస్తున్నారు, చెప్పలేని మాటలతోటి దూషణ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఫస్ట్ మన స్వధర్మాన్ని మనము పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది అవసరం. వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేస్తున్నారంటే మనకి ఇమ్యూన్ పవర్ అనేది తక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి మన లోపలనే లేనప్పుడు, మనమే స్ట్రాంగ్గా లేనప్పుడు వేరే వారికి సమాధానం ఏమి చెప్తాం. ఇటువంటి చిన్న లోపాలని మనం సరి చేసుకోవాలి. ఇంటర్నల్గా ఉన్న దాంట్లో సరి చేసుకొని అప్పుడు మనం వేరే వాళ్ళని ప్రశ్నిస్తే కూడా దానికి ఎఫెక్టివ్గా ఉంటుంది. వేరే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇటువంటి దృష్టికోణంలో కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఇటువంటి అవేర్నెస్ ఏమాత్రమైన ఈ వీడియో కలగజేసిందని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇటువంటివి పెట్టే నోటిఫికేషన్స్ వీడియోస్కి సంబంధించినవి మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జై హింద్.